ఎందుకమ్మా అలా 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 ఎందుకు కూల్ డ్రింక్ తాగుతున్నారు? గిల్ అవుటా? అవుట్ ఇప్పుడు నిజంగానే కాదు అవుట్ అంటే కానీ గిల్ అవుట్ అనుకోలేదురా పాపం. ఓకే ఓకే వెరీ గుడ్. ఇలా ఒక్కొక్కరు అవుట్ అయినప్పుడు ఎలా తాగుతారా లేకపోతే అవుట్ అయినప్పటి నుంచి స్టార్ట్ చేసినారు? మా అమ్మాయి ఎవరికి ఇస్తారు బాసు? బ్యాగ్ తిరిగా అర్షిద్ బ్యాగ్ తిరిగా ఆర్సీబీ. అమ్మయ్య ఈరోజు తోటి ఐపీఎల్ మ్యాచ్ అయిపోతుంది. నేను ప్రశాంతంగా పడుకుంటా. ఇంకా 9-10 కల్లా పడుకుంటాం. ఎప్పుడు? ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎటు తిరిగి మాకు ఈరోజు నుంచి ఈరోజు కాదు రేపటి నుంచి మనకు రిలీఫ్. ఫస్ట్ మళ్ళీ జూన్ నుంచి వరల్డ్ కప్ స్కూల్ స్టార్ట్ అవుతుంది మా తర్వాత. అసలు సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసినట్టుంది. అసలు ఎందుకు ఏడుస్తున్నావు? గెలిచేసినావా? ఈరోజు ఒకరోజు ఎంజాయ్ చేయండి. రేపటి నుంచి 9కే పడుకోండి. రేపటి నుంచి 9కే పడుకోవాలి. ఇంకా మాకు ఫ్రీడమ్. అసలు సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసామా మేమేమన్నా? 9 కాకపోతే 10 అన్న అవుతుంది కదరా. నాకు ఈడు సారు సార్ రేపటి నుంచి ఇంకా 10 days ఉంటే స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఇట్రా అన్నిట్రా ఇట్రా ఏరా అట్ట ఎగిరి తిట్రా. నీ జుట్టు కూడా తింటా. ఇట్లా ఇట్రా ఇట్రా. ఎంతమంది అవుట్ ఇప్పటికే? 4 అవుట్, 4 wickets. ఇట్రా అమ్మ ఇట్రా. 4 wickets అయినందుకు నీ జుట్టు అక్క ఇప్పుడు జుట్టు చూడు ఊడిపోయేలాగా ఎగిరింది. చూడు ఎట్ట ఎగిరిందో. అవుట్ అయినప్పుడల్లా లేగుడుతూ ఉంటావా? అవుట్ అయినప్పుడల్లా లేగుడుతూ ఉంటావా? ఆర్సీబీ గెలుస్తుందని చెప్పి 4 head మీద జుట్టు అడ్డు వస్తుందిరా. 4 head మీద రాస్తున్నావు. ఆర్సీబీ అని రాసుకుంటున్నా. రాయించుకుంటున్నా తమ్ముడు, రాస్తున్నా అక్క. మా ఏమే మన బుగ్గ మీద కూడా రాస్తున్నావా? ఎంత బాగా చేయించుకుంటున్నాడో సారు. పట్టినానా ఒకసారి ఇట్రా నీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. బస్సు ఇటు పట్టు. ఇటు 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 సైడ్ 18 వస్తుంది. నీకు కావాలమ్మా? బాబా నీకైతే 4 head మీద ఇంకా బాగా కనపచ్చదు. చూడు అన్నకు జుట్టు అడ్డు వస్తుంది. వీడికి బయట చంటలకి ఇలా ఒకసారి అంటే పోతుంది. ఆర్సీబీ ఇప్పుడేమో ఆర్సీబీ రాయించుకుంటున్నా. చెల్లెలు రాస్తున్నా అక్క. తమ్ముడికి చెల్లెలకే రాస్తుంది అక్క. మరి అక్కకి ఎవరు రాయాలి? నీకు వద్దా? రాస్తాను. నాకు నేను రాస్తాను. ఎందుకొద్దా? మరి ఫేస్లు చూపించండి. ఆర్సీబీ ముక్కు మీద గడ్డ మీద ఏంట్రా అది? కింగ్. ఓహో ఇటు పక్క 18 ఆర్సీబీ
ఆగ 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 నీకు ఆర్సీబీ ఇటు పక్క రివర్స్లో రాస్తున్నావు అద్దంలో చూసుకో. ఎవడన్నా మిర్రర్లో చూసుకున్నాడు అనుకున్నాను. డబ్బకి ఆర్సీబీ అనుకున్నాను. జీటీ అయిపోయిందా? ఇట్లా దగ్గరికి రండి. జీటీ అయిపోయిందా? ఆడమ్ బ్యాటింగ్ ఎన్ని కొట్టారు? జీటీ ఎన్ని కొట్టారు? 155. ఆర్సీబీ టార్గెట్ 156. ఆ? నీ సౌండ్ వినిపిస్తుంది, నేను అడుగుతున్నా చెప్పు. 156. ఆర్సీబీ కొట్టేస్తుందా? జీటీ బ్యాటింగ్ అయిపోయేలోగా కోకు తాగారు, మటన్ అన్నం తిన్నారు. 2 గంటలమ్మా. ఇంకేంటో మరి నెక్స్ట్. ఓకే, కోకులన్నీ అట్లా దాచుకున్నావా? మా అమ్మే కోక్ బాటిల్స్ దాచుకు అదే అన్నీ మొత్తం. కొనాల్సింది. నాకు చెప్పచ్చు కదా ముందే. చూసి వాడు చూడు, నాకేం తెలియదు అన్నట్టు పెట్టుకున్నాడు సార్ అనేసి. ఏటా? ఎందుకన్నా అక్కడికి సిగ్గులేదని సారీ ఎక్క చెప్పి నుంచి ఎటు చెప్పు, బాగా చెప్పు, బాగా చెప్పు. ఇట్రా సారీ అక్క. నువ్వేంటి మేడా, నువ్వు సైలెంట్గా ఉన్నా. అయ్యి నీ డైలాగ్ అయ్యి ఏం కడుతున్నారమ్మా? ఐపీఎల్ కప్పు. అబ్బా, కప్పు వచ్చేసి మీరు ఈ కప్పు పట్టుకొని తిరుగుతారా? చిన్నప్పుడు కొన్న బ్లాక్స్ ఇప్పుడు యూజ్ అవుతున్నాయి సార్కి. ఎందుకంటే ఆర్సీబీ ఐపీఎల్ కప్పు కోసం కప్పు తయారు చేస్తున్నాడు సార్. నానా వాళ్ళకి చెప్తామా, ఈ కప్పు తీసుకోండి, ఆర్సీబీ వాళ్ళు ఆ కప్పు మాకు ఇచ్చేయండి అని. ఆ కప్పు మనం ఇప్పించుకొని ఈ కప్పు ఇద్దాం వాళ్ళకి. ఎందుకు ఇస్తారా? నువ్వు చాలా ప్రేమగా చేసావు కదా అందుకు. పాపం కష్టపడి చేస్తున్నాడు ఐపీఎల్ కప్పు. చూడు, మ్యాచ్ గెలుస్తుందనే నమ్మకంతో మ్యాచ్ను కూడా చూడకుండా ఐపీఎల్ కప్పు తయారు చేస్తున్నాడు. అప్పుడప్పుడు చూస్తున్నాను, ఇప్పుడు తిరిగినా అటువైపు. ఇందాక నుంచి ఇటు మలుకనే చేస్తున్నాను. అంటే అంత ఇంట్రెస్ట్గా చేస్తున్నా అని చెప్తున్నాను, నేనేం తప్పు పట్టట్లేదులే. ఆర్సీబీ గెలుస్తుంది నమ్మకంతో మ్యాచ్ చూడకుండా కప్పు చేస్తున్నాడు అక్క. చూడు కూర్చోలే, నువ్వేం చేస్తున్నావు పాపా? నువ్వు కూడా ఆర్సీబీ నిలిపలిసేది. పాపం ఉన్నది 20 ఫింగర్స్ కాబట్టి ఏ పెట్టిందిలే పాపం. రెడ్ బ్లూ పెట్టింది చాలులే అమ్మ. ఆర్సీబీ ఆడుతుంది ఇంకా, అప్పుడే ఐపీఎల్ కప్పు తయారు చేసి కప్పు వచ్చేసిందని ఫీల్ అవుతున్నాడు సార్. సెకండ్ స్టార్ లోడింగ్. సరే కానీ ఐపీఎల్ కప్పు చేసావు. సెకండ్ స్టార్ నువ్వు చూస్తున్నావురా, కోహ్లీ కొడతాడు నమ్మకంతో కప్పు కూడా తయారు చేశాడు. అది కథ డిఫరెంట్. అబ్బా మా అమ్మాయి మా నాన్న అందరూ సరిపోయినారు బాగా. ఇంకా ఏంటి నాన్న ఐపీఎల్ కప్కి ఇంకా ఏం చేస్తున్నావు? అక్షిత ఒకసారి చూపించు ఐపీఎల్ కప్ వచ్చేసింది. బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీ. కాదు, నాకు ఆర్సీబీ ఐపీఎల్ మ్యాచ్ వల్ల కనీసం చిన్నప్పుడు బ్లాక్ ఈరోజు బయట తీసి పెట్టావు ఇన్ని సంవత్సరాల తర్వాత. అబ్బా థ్యాంక్స్ నాన్న, కనీసం ఇప్పటికైనా యూజ్ అయినాయి ఇవన్నీ. పర్లేదు. 3 4లో ఒక 6. అర్షిత ఒకసారి చూపించు ఒకసారి బాగా. బాబా ఎంత బాగా సెట్ చేస్తున్నాడో ఐపీఎల్ కప్ని. ఆర్సీబీ కోసం తయారు చేశాడు హర్షిత్ రెడ్డి ఐపీఎల్ కప్పు. పట్ల ఎక్కడ పెట్టావు ఐపీఎల్ కప్పు? అన్ని సైడ్ రమ్మా. అబ్బో
ఐపీఎల్ కప్పు అట్లా అక్కడ తీసుకెళ్ళి పెట్టాడు సార్ తయారు చేసి. అమ్మమ్మ ఎందుకమ్మా ఏడుస్తున్నా? ఎందుకు ఏడుస్తున్నా? ఎవరు అడిగినారు? వికెట్ అయిందని తెలుసు అంతే. ఎవరు పేరేంటి? వెంకటేష్ అయ్యారా? అందుకు ఏడుస్తున్నావా? మా అమ్మే విరాట్ కోహ్లీ 15 balls 6 runs. 14 balls 5 runs. జితేష్ శర్మ బాగుంటుంది. అందరు నిల్చుంటారు. నిల్చోక్క And that's 4. 1 run. అమ్మ ఫోన్ పెట్టుకోకపోతే పరిగెత్తుకుంటే కావాలి స్నాప్ కాల్ నిల్చున్నాడు. ఆడి చేసాడు. అమ్మ తొందరగా ఓపెన్ చేయి లాక్ ఓపెన్ లే. స్నాప్ లేదా స్నాప్ లేదా ఉందిగా. లాగిన్ అయ్యి లేదా అంటున్నా. ఉంది అమ్మయ్య హ్యాండిల్ చేసింది. కొట్టేస్తున్నారు. ఏం చేయాలి విడదు కదా. ఓకే గేమ్ చేసింది కదా ఆర్సీబీ. ఆర్సీబీ గేమ్ చేసింది. సెకండ్ కప్ ఇది వీడియో కొట్టు దిష్టి తగలకుండా చేస్తున్నారండి. and beyond its borders. అందరు ముద్దులు పెట్టుకుంటున్నారు. And now they join two of the Cupcake. greatest franchises, the most winningest franchises in the history of the IPL. The third team to win back-to-back titles. హైయెస్ట్ కప్స్ ఇది చెప్పాల్సి వికెట్. What a great man, Virat Kohli. జితేష్ శర్మ బాగుంటుంది. ఒక సిక్సర్ కొట్టినా అంటే అయిపోయి. నిల్చోక్క. ఎందుకు ఒకటి కొట్టాలి అంతే. ఆడ సిక్స్ కొట్టేస్తారు అనుకున్నారు. 4 వచ్చినాయి. కొడుతున్నారు. అయిపోయింది ఆల్రెడీ. ఇంకెందుకు హంగామా? గెలిచేసినారు కదా. నువ్వు కొట్టరా. నువ్వే కొట్టావు ఇందాక. అవునా? నువ్వే కొట్టావా? నేను చూడలేదే. చెత్త ఇప్పుడు అంతా. ఒరే మీ అమ్మ బెడ్షీట్ తిరిగిస్తుందిరా అనవసరంగా. ఫ్యాన్ ఆఫ్ చేయి. అన్నీ ఫ్యాన్ ఆఫ్ చేయబా.
కొంచెం ఫ్యాన్ ఆఫ్ చేయపో. ఇది ఆర్సీబీ కప్ చూపించు. ముగ్గురు పట్టుకోండి ఆర్సీబీ కప్పును వాడు తయారు చేశాడు కప్పుని.